ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు తెలిసి అల్లు అర్జున్ మీద కేసు అయిందో లేదో అప్పటికి అల్లు అర్జున్కి తెలుసో లేదో తెలియదు. ఇన్సిడెంట్ జరిగిందని నెక్స్ట్ డే ఆయనకు తెలిసిందని ఆయన చెప్తున్నాడు. నెక్స్ట్ డేనే ఆయన 25 lakhs అనౌన్స్ చేశాడు అందరికంటే ముందు. ఈజ్ అ జెన్యున్ పర్సన్. ఆయనకు తెలియకుండా జరిగినా కానీ తన వల్ల తన ఫ్యాన్ అలా కావడానికి తనకు బాధగా ఉందని చెప్పి అనౌన్స్ చేసిన సందర్భం మనం చూసినాం. ఇప్పుడు ఇంకా తన కారణం ఎలా అవుతాడో ఇప్పుడు దీన్ని పొలిటికలైజ్ చేసి బెనిఫిట్ కోసం చేస్తున్నారేమో. నిజంగా అసెంబ్లీలో మాట్లాడడానికి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడానికి సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కోకొల్లలు ఉన్నాయండి. గురుకుల విద్యార్థుల మరణాలు కావచ్చు, నిరుద్యోగుల మరణాలు కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, లగచర్ల ఇష్యూస్ కావచ్చు, కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి కావచ్చు, అట్లా చాలామంది ఆటో కార్మికులు కావచ్చు, ఎంతమంది ఇంతెందుకు ఆర్టీసీకి కార్మికులు కావచ్చు, చాలామంది వాళ్ళ సమస్యలు తీర్చినప్పుడు కొన్ని మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. వాళ్ళ గురించి చర్చ లేదు, వాళ్ళ గురించి మాట లేదు, వాళ్ళ గురించి డిస్కషన్ లేదు, వాళ్ళ గురించి శాసనసభలో కనీసం ప్రతిపక్షాలు లేవనెత్తిన వాటికి సమాధానాలు కూడా కరువైనాయి. ఇక్కడ ఈ ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఆర్థిక సాయం చేసిండ్రు, అల్లు అర్జున్ టీం కూడా కొంత ఆర్థిక సాయం చేసింది. అది ఓకే, అందరూ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది, ఓకే, అది మనం అప్రిషియేట్ చేయవచ్చు. కానీ ఇక్కడ అలాంటి సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి కదా. గురుకుల విద్యార్థులు కనబడతలేరా? అసలు విషాహారం తిని చనిపోతున్న పిల్లల పరిస్థితి ఏంది? దానికి బాధ్యత ఎవరు? హైడ్రాలో సూసైడ్ చేసుకున్న ముసలోళ్ళ అంటే అమ్మల పరిస్థితి ఏంది? ఇల్లు కూల్చి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? జాబులు రాకుండా జాబులు ఇచ్చినట్టు సరే ఇస్తే సంతోషం, కానీ ఇంకా చాలామంది నిజంగా జాబులు ఇస్తున్నప్పుడు నిరుద్యోగత ఎందుకు పెరుగుతున్నది? రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? అశోక్ నగర్లో అల్లర్లు ఎందుకు అవుతున్నాయి? వాళ్ళ మీద కమిట్ అయ్యండి. అశోక్ నగర్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయం, నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. ఈ 10 daysలో చాలా నా మదిలో తిరుగుతున్నాం డౌట్ ఇది. సో యాక్చువల్గా ఈ 29 జీవో రద్దు అనే విషయంలో 144 సెక్షన్ మీన్స్ 163 మీన్స్ అది అమల్లో ఉంది. అది గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం అమలు చేస్తుంది అన్న వార్తలు వినిపించాయి. రీసెంట్గా 29th వరకు కూడా అది ఉంది అన్నారు. ఆ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుందా కంటిన్యూ అవ్వట్లేదా అనేది కూడా వాస్తవాలు బయటికి చెప్పట్లేదు ప్రభుత్వం. సో నిజంగా అట్లాంటి 144 సెక్షన్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఒక హీరో తన ఇంటి నివాసం దగ్గర నుంచి థియేటర్ వరకు వచ్చేదానికి చాలా చెక్ పోస్టులు ఉంటాయి. నిజంగా ఆయనకు నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే ఎక్కడో ఒక్కడ దగ్గర ఆపేవాళ్ళు కదా. ఎందుకు థియేటర్ వరకు వచ్చే వరకు తనకి బౌన్సర్లు లేదంటే తనకి రక్షణ కావాలంటూ కూడా తను కూడా పర్మిషన్ తీసుకున్నట్టు చెప్తున్నారు. ప్రెస్ మీట్లో తను మాట్లాడినటువంటి మాటలు చూస్తే తెలుస్తుంది. అంటే దీంట్లో ఏంటి అసలు నిజంగా పర్మిషన్ ఉందా లేదా? మీరు స్టడీ చేసింది ఏంటి కేసులో? ఇంకోటి క్లియర్గా ఇక్కడ పోలీస్ స్టేషన్లో సంధ్య థియేటర్ యాజమాన్యం సో అండ్ సో డేట్ రోజు అల్లు అర్జున్ గారు థియేటర్కి వస్తుండ్రు అని పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ పెట్టారు పర్మిషన్ కోసం. పెట్టినప్పుడు నిజంగా పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రా లేదా అనేది పక్కన పెడితే, ఆ రోజు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా వస్తుండని వాళ్ళకి ఇంటిమేషన్ ఉన్నప్పుడు, నిజంగా అల్లు అర్జున్ గారు వస్తున్నారని వాళ్ళకి తెలిసినప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ చేయాల్సింది. అట్లీస్ట్ అల్లు అర్జున్ గారు మేనేజర్ హౌస్ అరెస్ట్ లాగా చేయాల్సింది. మీరు రాకండి, మీరు రావడం వల్ల అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ అడవిడైతే తొక్కిసలాడైతే ఇబ్బందులు అయ్యే అవకాశం ఉందంటే అల్లు అర్జున్ గారు ఎందుకు వస్తారండి? అవును సార్, అసెంబ్లీ సమావేశాలు అవుతుంటే చాలా మంది మేధావులను కావచ్చు, అనలిస్టులను కావచ్చు, పొలిటికల్ అనలిస్ట్ అంటే రాజకీయ విశ్లేషకుల్ని చాలా మందిని హౌస్ అరెస్ట్ చేస్తుంటారు. అంతెందుకు ప్రతిపక్ష నాయకుల్ని కూడా రీసెంట్ గా చాలా మంది చేశారు. మరి ఈయన ఎందుకు చేయలేకపోయారు? ఈయన ఎందుకు అక్కడ వరకు రానియకుండా, నిజంగానే అక్కడ ఏదో జరగబోతుంది, ఏదో ప్రమాదం గంటికలు కనిపిస్తున్నాయి అనేది వీళ్ళు ముందే ఊహించుంటే తను అక్కడి వరకు రానియకపోతే సరిపోయేదేమో కదా.